హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియో ఏంటంటే, మనం పొద్దున హడావిడి లేకుండా పనులన్నీ చేసుకోవాలంటే ముందు రోజు అంటే సాయంత్రం ముందు రోజు నైట్ ఈ కొన్ని పనులు చేసుకుంటే మనకు పొద్దున హడావిడి లేకుండా ఉంటుంది. అండ్ నేనైతే ఈ టిప్స్ ఫాలో అవుతాయి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు వీడియోస్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అన్నమాట. సో మోస్ట్లీ నన్ను అడిగే క్వశ్చన్ ఇదే, పిల్లలతో బాగానే చేస్తున్న వీడియోలు అనేది నేను మేనేజ్ చేసుకుంటాను అన్నమాట. ముందు రోజుకి పొద్దున హడావిడి లేకుండా ఉండడం కోసానికి నేను ముందు రోజు ప్రిపరేషన్ చేసుకుంటాను. దానివల్ల పిల్లలు పడుకున్నప్పుడు నాకు టైం దొరుకుతుంది అన్నమాట వీడియోస్ చేసుకోవడానికి. సో అందరికీ తెలిసిందే, టిఫిన్స్ చేసుకోవడానికి ఎట్లాగో మనం మధ్యాహ్నం పూట లంచ్ చేసేటప్పుడే మనం రేపు ఏం టిఫిన్ చేయాలని మనం ఆలోచిస్తాం కదా. సో అప్పుడే నానబెట్టేసి చేసుకుంటాను నేను కూడా. లంచ్ చేసే టైంకి అంతా నా పని అంతా తీరిపోయి లంచ్ చేసే ముందు ఏం టిఫిన్ వేసుకోవాలని దానికోసం నానబెట్టేసుకుంటా. అండ్ సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ ఇచ్చేసి ఆ టైంలో నేను టిఫిన్ కోసం నానబెట్టిన పప్పులు అయితే మిక్సీ పట్టేసుకుంటా. నేనైతే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుంటా. దాంతో నాకు స్మూత్గా అండ్ ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీలు, చాలా బాగా వస్తాయి. ఇట్లా పెట్టుకుంటే కూడా 4 కూడా పెట్టుకోవచ్చు. కొందరు 1 గ్లాస్కి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ మాత్రమే పోసుకుంటారు, అట్లా కూడా పోసుకోవచ్చు. అది మన ఇష్టము. ఇట్లా పోసుకున్నా కూడా బాగుంటుంది సాఫ్ట్గా. మనం ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవుతామో అది ఫాలో అవ్వడమే అంతే. అండ్ నేను ఇడ్లీ రవ్వ నుంచి వాటర్ అంతా మొత్తం తీసేసి అందులో మిక్సీ పట్టిన మినపప్పు ఉంటుంది కదా, అది పోయాను. నేను కొంచెం వాటర్ ఉంచి అట్లనే పోసేస్తాను, ఎందుకంటే పొద్దుగాల మళ్ళీ మనం వాటర్ పోసుకునే పని ఉండదు. అందుకని ఎక్సెస్ వాటర్ మాత్రమే తీసేస్తాను. మొత్తం పిండిలో నుంచి వాటర్ అంతా తీసేయను నేను. అండ్ నేను ప్లాస్టిక్ దాంట్లో ఇడ్లీ రవ్వ పోసిన కదా, అందుకని అది పులియదనే ఉద్దేశంతో ఒక స్టీల్ స్పూన్ అందులో వేస్తానమాట. అది మంచిగా పులిసిపోతుంది, లేదంటే పులియదు. మనం ప్లాస్టిక్ దాంట్లో వేస్తున్నాం కదా. మీరు స్టీల్ దాంట్లో పోసేసుకుంటే ఈ స్టీల్ స్పూన్ వేసే అవసరం లేదు. నేను ప్లాస్టిక్ దాంట్లో వేస్తాను కాబట్టి స్టీల్ స్పూన్ వేసిన అంతే. ఎందుకు స్పూన్ వేసినా అని అనుకోకండి. అండ్ ఇంకొక టిప్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఏదైనా ఆకుకూరలు కానీ చిక్కుడుగా కానీ ఏదైనా రేపు పొద్దుగాల వండాలని అనుకుంటే అది ముందు రోజు నైటే నేను ఆకైతే రిబ్బేసి పెట్టుకుంటా. అండ్ చిక్కుడుగా అయితే చుంచేసి పెట్టుకుంటాను అన్నమాట. అండ్ టిఫిన్స్ చేసుకున్నప్పుడు అందులోకి చట్నీ కావాలి కదా, ఆ చట్నీ కోసానికి కూడా అది కూడా మనకు ప్రాసెస్ అనమాట. పొద్దుగా లేవగానే మిక్సీ పెడితే పిల్లలు లేస్తారన్న ఉద్దేశంతో అది పిల్లలు లేచేదాకా హోల్లో పెడతాం కదా మనము. సో దానివల్ల పని డిలే అవుతూ ఉంటుంది. అందుకనేసి రాత్రిపూటనే చట్నీ వేసేసుకోండి మీరు. దానివల్ల చట్నీ ఏం ఖరాబ్ కాదు. మీరు ఏ చట్నీ వేసుకున్నా సరే, మీరు ఏ చట్నీ ఇష్టంతో పిల్లలు తింటారో ఆ చట్నీ వేసేసుకోండి. నేనైతే 2 సార్లు వేస్తాను. ఒకటి పిల్లలకి తక్కువ కారం వేసి మాకు ఎక్కువ కారం వేసి 2 చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ టైం పడుతుంది. అండ్ పొద్దుగాల దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ గిన్నెలు కూడా వీలైనంత మట్టుకు రాత్రే తోమేసుకోండి, అస్సలు డిలే చేయకండి గిన్నెల కోసానికి మాత్రం. ఎందుకంటే ఎంగిల్ గిన్నెలలో బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతాయి. అది పొద్దుగాల లేకుంటే ఇంకెంత ఫామ్ అవుతుంది. అండ్ దానివల్ల జల్ల పురుగులు వస్తూ ఉంటాయి, ఇంకా అన్ని చిన్న దోమలు వస్తూ ఉంటాయి. మెతుకులకు చిన్న దోమలు వస్తాయి కదా, అవైతే వస్తే అస్సలు పోవు. అందుకని హైజీనిక్గా ఉండాలి కదా పిల్లలు ఉన్నప్పుడు. వీలైనంత మట్టుకు రాత్రిపూటనే గిన్నెలన్నీ కడిగేసుకోండి. అది ఎందుకంటే పొద్దుగాల ప్రతిదీ గిన్నెలతో మనకు పనే. చాయ్ పెట్టుకుంటూ స్టార్ట్ చేస్తే ప్రతిదీ మన గిన్నెలతో పనే ఉంటుంది కాబట్టి. సో అన్ని గిన్నెలు రెడీగా ఉన్నాయనుకో మనకు కూడా పని ఫాస్ట్గా అవుతుంది, డిలే కాకుండా ఉంటుంది, ఏ గిన్నె వెతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. అండ్ గిన్నెలన్నీ దోమేసుకొని అవి నీళ్ళు ఆరేలోపు మనం ఇల్లు తుడిచేసుకొని మావ పెట్టేసుకున్నాం అనుకో, పొద్దుగాల పిల్లల్ని కంగారు పెట్టాల్సిన పని ఉండదు మనకి. ఎందుకంటే పిల్లలు అటు ఇటు బయటకు తిరుగుతూ ఉంటారు కదా పొద్దున పూట, పక్కింట్లకి మన ఇంట్లోకి తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని వద్దు నడవకుర్రి పచ్చుకుంది పడతారంటే చెప్తే వాళ్ళు విన్నారు కదా. అదే రాత్రిపూటనే వేసేసుకున్నాం అనుకో మనకు పొద్దున హడావి ఉండదు, జస్ట్ పొద్దున ఊడ్చుకుంటే సరిపోతుంది మనకు. సో ఇల్లు ఆరిపోయేలోపు ఇప్పుడు ఈ గిన్నెలు కడిగేసుకున్నాం కదా, ఆ గిన్నెలో వాటర్ కూడా ఆరిపోయి ఉంటాయి. గిన్నెలు ఎక్కడెక్కడ సర్దుకుంటే పొద్దుగాల ఈజీ అయిపోతుంది, ఏది ఎక్కడ ఉందనే మనకి ఈజీగా దొరుకుతుంది. అండ్ గిన్నెలు బోర్లు వేస్తుంటే కూడా సౌండ్ వస్తుంది కదా, దానివల్ల పిల్లలు లేస్తారు. నేను మెయిన్గా పిల్లలు వేస్తారని ఎందుకు చెప్తున్నా అంటే, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు. సో ఏ సౌండ్ అయినా, చిన్న సౌండ్ అయినా వాళ్ళు ఉలికిపడి లేస్తారు కాబట్టి అట్లా చెప్తున్నా. రాత్రి సర్దుకుంటే పొద్దున మనకి ఈజీ అయిపోతుంది. అండ్ ఈలోపు ఇల్లు కూడా ఆరిపోయింది. సో పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇల్లు తుడుచుడుతో ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎండాకాలం కాబట్టి రాత్రిపూట ఇల్లు తుడుచుకుంటే కూడా మనకు చల్లగా హాయిగా నిద్ర పడుతుంది అన్నమాట. ఈ టిప్స్ నేనైతే ఫాలో అయితే, ఎందుకంటే పొద్దున హడావిడి లేకుండా ఉండడం కోసం నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవుతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి. నేను అర్చన. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.